హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. మీకు ఒక చిన్న విన్నపము. ప్రవహించే పలుకులు ఛానల్ డిలీట్ చేస్తున్నాను. అందులో ఉన్న వీడియోస్ ఇక్కడ పెట్టేసి స్టోరీస్ కంప్లీట్ చేస్తాను. మరొక విషయము ఏమిటంటే శ్రీమతి కుమారి డైరీస్ అని వేరే ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. అందులో స్టోరీస్ ఇవ్వను, కానీ కుకింగ్, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్ ఎక్సెట్రా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఆ ఛానల్లో నేను బాగా స్ట్రెస్లో ఉండి హెల్త్ కూడా బాగా లేనప్పుడు అరకు వెళ్ళాను. అది ఎంజాయ్ చేయటానికి కాదు, మైండ్ డైవర్షన్ కోసం. అది అద్భుతంగా వర్కౌట్ అయింది. అరకు వీడియో 2 భాగాలుగా చేసి మొదటి భాగం ఈరోజు అక్కడ పెడతాను. అరకు అందాలు నాతో పాటు మీరు కూడా చూడండి. ఇక ఈరోజు స్టోరీ సాడిస్ట్ రోమియో పార్ట్ 27. మేఘనాకు ఏమీ అర్థం కాలేదు. భాస్కర్, సితార ఒకరికొకరు ప్రేమించుకున్నారు అని, అది కూడా కొంతకాలంలోనే ఎవరికి వారు ఉంటున్నారని తెలుసుకుంది. ఇద్దరి మధ్య ఏంటి అనేది మేఘనాకి ఇప్పటికీ తెలియదు. అసహనంగా మేఘన ఏంటో ఈ జీవితాలు అనుకుంటూ తన పని తాను చేసుకుంటుంది. విరాట్ హరిని గెస్ట్ హౌస్కి వెళ్తుండగా దారి మధ్యలో ఫోన్ వచ్చింది. హరి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి డాక్టర్ గారు అని అన్నది. డాక్టర్, ఒక్కసారి హాస్పిటల్కి రాగలరా అన్నాడు. హరి విరాట్ ముఖం చూస్తూ ప్లీజింగ్గా ఇంకా విరాట్ని చూస్తుంటే, విరాట్ ఇప్పటికే 12 అయింది. హాస్పిటల్కి పోయి ఇది అక్కడ ప్రజాసేవలు చేసి గెస్ట్ హౌస్కి ఎప్పుడు పోయేది? మధ్యలో లంచ్ బ్రేక్. విరాట్కి ఏమి చెప్పాలో తెలియక హరి అడిగింది కాదు అనలేడు కదా. బిక్క ముఖంతో సరే అన్నట్టు ఫేస్ పెట్టాడు. హరి, ఒక 10 నిమిషాల్లో వస్తాము డాక్టర్ గారు అని ఫోన్ పెట్టేసింది. విరాట్, ఎవరే హాస్పిటల్లో ఉంది అన్నాడు. హరి, అది శాడిస్టు ప్రణీత్ ని అప్పుడు నువ్వు జాబ్లో తీసుకున్నావు కదా. పాపం, అతని లైఫ్ కొన్ని రోజులే హ్యాపీగా జరిగింది. తర్వాత మన ఆఫీసులో మేఘనాని నువ్వు చూడలేదు అనుకుంటా. ప్రణీత్ వాళ్ళ అక్క, ఆమె హస్బెండ్ చనిపోవటం, ప్రణీత్కి యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు ఫ్రాక్చర్ అయ్యి అతని గొంతులో ఏదో హ్యాండిల్ కుచ్చుకుంది. 1 ఇయర్ నుంచి మాట్లాడటం లేదు. 1 వీక్ బ్యాక్ సర్జరీ చేస్తే సెట్ అవుతుంది అని అబ్రాడ్ నుంచి స్పెషల్ డాక్టర్స్ వస్తే సర్జరీ చేయమన్నాను. ఆ డీటెయిల్స్ చెప్పటానికి అనుకుంటా. సక్సెస్ అయితే అతని లైఫ్ సెట్ అయినట్టే. ఏంటో ఎక్కడ లేని కష్టాలన్నీ ప్రణీత్ దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రణీత్ని ప్రేమించిన సుధా అయితే ఇంట్లో చెప్పలేక, ప్రణీత్ని అలా చూడలేక వచ్చిన సంబంధాలు తనంతట తానే చెడగొట్టుకుంటుంది. పాపం, ప్రణీత్ కోసం తాను బ్యాడ్ అని తానే ప్రచారం చేసుకుంటుంది. ప్రతి ఇంట్లో ఏదో ఒక కష్టం ఉంటుంది కదా శాడిస్టు. నాకైతే చాలా బాధగా ఉంది అని హరి బాధపడుతుంటే, విరాట్, నా కోసం మా ఇంటికి చేరి మా డాడీని కాకా పట్టేసి చక్కగా ప్రజాసేవ చేస్తున్నావన్నమాట. వెరీ గుడ్. నువ్వు చేసే మంచి పనికే నేను మళ్ళీ తిరిగి వచ్చానేమో అని అంటుంటే, హరి, నేను చేసిన మంచి పనికి కాదు శాడిస్టు, నీ ప్రేమ చాలా గొప్పది. అందుకే ఆ గాడ్ నీ ప్రేమని నాకు తెలియజేసి నీకోసం వెయిట్ చేసేలా చేశాడు అంటూ ఇద్దరు ఎన్నో ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ హాస్పిటల్కి చేరారు. హరి ప్రణీత్కి యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి భరద్వాజ్కి చెప్పి తానే అన్ని ఖర్చులు భరించి ప్రణీత్కి ట్రీట్మెంట్ చేపిస్తుంది. ఆ టైంలోనే అప్పుడే పెద్దగా చదవలేని మేఘనాని ప్రణీత్ ప్లేస్లో పెట్టి వర్క్ నేర్చుకోమని మోటివేట్ చేసింది. అందుకే హరి మేఘనాకి దేవతే, ప్రణీత్కి దేవతే. హరి మంచి మనసుతో చేసిన పని వలన ప్రణీత్ చనిపోయేవాడు, సంవత్సరానికైనా కోలుకున్నాడు. ఇప్పుడు సర్జరీతో అతనికి మాట కూడా వచ్చేసింది. అందుకే మొదటిగా హరినే చూడాలి, హరితోనే మాట్లాడాలి అని డాక్టర్కి చెప్తే డాక్టర్ హరిని పిలిచాడు. అలా మొదటి మాటగా ప్రణీత్ విరాట్కి, హరికి చేతులెత్తి దండం పెడుతూ, మీరే లేకపోతే నా జీవితం ఎప్పుడూ ముగిసిపోయేది.
నా జీవితం ముగిసిపోతే మా అక్క ఏమైపోయేదో, సుధా ఏమైపోయేదో, మా అమ్మ ఏమైపోయేదో, నాతో పాటు ముగ్గురిని బ్రతికించిన మీకు జన్మంతా రుణపడి ఉంటాను అని అంటుంటే, హరి, నువ్వు సెట్ అయితే ప్రణితు, నీ జాబ్ నువ్వు చేసుకొని మీ అక్కకు కూడా మంచి జీవితాన్ని ఇవ్వటానికి ట్రై చేయి, అంతా హ్యాపీగానే ఉంటుంది అని హరి అంటుంటే, ప్రణీత్, నా ప్రయత్నంగా నేను అన్నీ చేస్తాను మేడం అని చెప్పాడు. హరి అక్కడ మొత్తం సెటిల్ చేసి ఇద్దరూ కలిసి లంచ్కి రెస్టారెంట్లో కూర్చునే వరకు 2 దాటిపోయింది. భరద్వాజ్ సెల్లులో ఇన్విటేషన్ చూసి ఒక్కసారిగా వసూ అని గట్టిగా కేక పెట్టి బెడ్పై కూలబడ్డాడు. చాకో అయితే భరద్వాజ్ అలా పడిపోగానే ఒకటే ఏడుస్తుంది. శ్రీనిధి, వసుంధర పరుగున రూమ్కి వచ్చారు. ఏమైంది అంటూ భరద్వాజ్ని చూస్తూ చాకోని ఊరడిస్తుంది. భరద్వాజ్, కాస్త గుండెలో నొప్పిగా అనిపించింది అంటూ శ్రీనిధి ముఖాన్ని బాధగా చూస్తూ ఆ సెల్లులో ఇన్విటేషన్ ఇద్దరికీ చూపించాడు. వసుంధర ఒక్కసారిగా అదేంటండి, హర్ష వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే శ్రీనిధి అంటూ అలానే మాట మింగేసింది. శ్రీనిధి ఆ ఇన్విటేషన్ చూసి మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోయింది. నైట్ తాను టాబ్లెట్లు వేసుకుని నిద్రపోయిన క్షణం హర్ష ఆ రూమ్లోనే ఉన్నాడు. ఆమె అంత మత్తుగా పడుకున్నా ఆమెకు దగ్గరగా పడుకున్నాడు. ఒకానొక టైంలో అసలు నా పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన లేకుండా తన ఇష్టంగా తన సొంతం కూడా చేసుకున్నాడు. హర్ష తన టచ్ని ఎంతలా ఫీల్ అవుతాడు అనేది శ్రీనిధికి తెలుసు. అతను అక్కడ కంట్రోల్గా ఉంటే గొప్ప, కానీ కంట్రోల్గా లేకపోతే ఆమెకేమి వింతగా తోచలేదు. కానీ ఉదయం సెల్లు మోగుతుంటే తను కూడా మగతగా మేలుకుంది. హర్ష తల్లితో మాట్లాడింది. శ్రీనిధి మేలుకోలేదని ఆమె దగ్గరికి వచ్చి, నీ బాధ ఏంటో నాకు తెలియదు, కానీ నీతో జీవితం లేకపోతే నాకు కష్టమే. నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకున్నా నువ్వు నాకు కావాలి అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి మరీ వెళ్ళాడు. సాయంత్రానికి వేరే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు అంటే అంతకుముందే ఫిక్స్ చేసుకున్నారా? హర్షకి తెలుసా? తెలిసి కూడా నా దగ్గర అలా ఉన్నాడా? అంటే రేపు పెళ్ళైనా కానీ నా కోసం ఇలానే వస్తాడా? నేను వజ్జు హ్యాండ్ ఓవర్లో ఉన్నాను. హర్ష వేరే పెళ్లి చేసుకుంటే అసలు వజ్జు ఊరుకుంటాడా? నేను అనవసరంగా ఇండియా వచ్చాను అనుకుంటా. అలా అనుకుంటే కూడా తప్పే కదా. వజ్రు ప్రేమ అతని కోసం ఉంది. ఇండియా వచ్చినందుకు అతని లైఫ్ అయినా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వజ్జు హరి మధ్యన నా వల్ల ఏదైనా గొడవలు జరిగితే, వజ్జు హరిని హర్షాని ఏదైనా చేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగేమో, కానీ వజ్రు పర్మిషన్ లేకుండా వెళ్ళలేను కదా. నా జీవితం ఏంటో నాకే తెలియటం లేదు. హర్షాని చూస్తే అతనితో జీవితం కావాలి అనిపిస్తుంది. హర్ష తల్లిని చూస్తే మరణం కంటికి ఎదురుగా కనిపిస్తుంది. నీ తల్లి ఇలా అని చెప్తే హర్ష ఒప్పుకోడు. హర్ష తల్లిని శ్రీనిధి ఒక్కసారి కూడా చూడలేదు. కానీ మంజుల పెట్టిన భయానికి శ్రీనిధి పోరాడే శక్తి కూడా ఆమె దగ్గర లేదు. అంతలా ఆమెను బాధించింది. అసలు ఈ విషయం వజ్రుకి తెలిస్తే ఆమె గురించి అన్నీ తెలిసినవాడు ఊరుకుంటాడా? ఏమీ అర్థం కాక శ్రీనిధి కళ్ళకు స్వేచ్ఛనిచ్చింది. అవి ఆమెకు గత కొంతకాలంగా మంచి ప్రాణ స్నేహితులు అయ్యాయి. హర్ష ఆమె జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి రోజుకు ఒక వింత తను చూస్తుంది. రోజుకు ఒక గండాన్ని నెత్తిన పెట్టుకుంటుంది. హర్ష నిజంగా ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టగలడా? ఏమో చూద్దాం. నేను ఎక్కువగా ఆలోచించి హెల్త్ పాడు చేసుకునే దానికంటే హర్ష వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం అందరికీ మంచిది. ఆమె ఆలోచించలేక గత జ్ఞాపకాలకు వెళ్ళింది. హర్ష శ్రీనిధిని సొంతం చేసుకున్న రోజు. శ్రీనిధి స్పృహ తప్పినప్పుడు హర్ష అసహనంగా లేచి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే శ్రీనిధికి ఓవర్ బ్లీడింగ్తో పాటు అన్కండిషన్లోకి పోవటం హర్షకి భయాన్ని రేపింది. నేనింత మూర్ఖంగా తనతో కలిశానా? శ్రీనిధి బాడీ టచ్ హర్షకి మైకాన్నిచ్చిందో మాయ చేసిందో, కానీ అతనిని అతను కోల్పోయాడు. ఆమెను ఏం చేశాడో కూడా తెలియదు. తరువాత చూసేవరకు ఆమె పరిస్థితి దారుణంగా అనిపించింది.
వెంటనే బాడీగార్డ్స్కు ఫోన్ చేసి డాక్టర్ని వెంట పెట్టుకుని రమ్మని చెప్పాడు. అప్పటికి మంజుల పెట్టిన 4 బాడీగార్డ్స్ పబ్బు ఓనరు చనిపోయాడు, అంత గందరగోళంగా ఉంది అని మంజులకు ఏదో సాకు చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. హర్ష పక్కన 2 బాడీగార్డ్స్ని కూడా హర్ష మాయ చేసి నైట్ బయటికి వెళ్ళింది వాళ్ళు గుర్తించనూ లేదు. హర్ష ఫోన్ చేస్తే వాళ్ళు షాక్ అయ్యి ఏమైంది బాస్ అని కంగారు పడ్డారు. హర్ష నేను బాగానే ఉన్నాను కానీ ముందు అర్జెంటుగా లేడీ డాక్టర్ని తీసుకుని రమ్మని గట్టిగా కేక వేశాడు. ఆ బాడీగార్డ్స్ లేడీ డాక్టర్ని తీసుకుని శ్రీనిధి ఇంటికి వచ్చారు. అప్పటికే వాళ్ళకు అర్థమైంది హర్ష వాళ్ళని మాయ చేసి ఆమె వేట మొదలుపెట్టాడు అనుకున్నది సాధించాడు. ఆమెకి ఏమైనా అయినదా అనేది వాళ్లకు తెలియదు. శ్రీనిధి ఇల్లు ఏమంత పెద్దగా ఉండదు. 2 చిన్న బెడ్రూమ్లు, ఒక చిన్న కిచెన్, చిన్న హాలు. డాక్టర్ వచ్చే వరకు హర్ష హాల్లో ఉండి ఆమెను శ్రీనిధి గదికి పంపించాడు. డాక్టర్ శ్రీనిధిని ట్రీట్ చేస్తుంటే వేరే గదిలో ఉన్న వనిత మూలుగులు వినిపిస్తున్నాయి. హర్ష కనుబొమ్మలు ముడిచేస్తూ బాడీగార్డ్స్ కేసి చూస్తే వాళ్ళు డోర్ తీసి చూడగా వనిత అస్తవ్యస్తంగా నైట్ ఇంజెక్షన్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు, మార్నింగ్ కూడా ఇవ్వాల్సింది అది ఆమెకు పడలేదు కదా. ఆమె పరిస్థితి ఘోరంగా ఉంది. బాడీగార్డ్స్ సార్ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పారు. హర్ష వనితను చూశాడు. అతని జీవితంలో అసలు ఆడపిల్లని చూస్తే జాలి కలిగిన రోజు అంటూ లేదు. కానీ వనితని చూసినప్పుడు బాధగా అనిపించింది. అలానే శ్రీనిధి గదికి వెళ్ళిన హర్షకి డాక్టర్ హర్షని కోపంగా చూస్తూ నేను డాక్టర్గా మీరిచ్చే డబ్బుకు ఆశపడి మీరు చెప్పిన పనులు చేస్తాను, కానీ ఈ అమ్మాయి పరిస్థితి చూసి ఒక ఆడదానిగా మిమ్మల్ని ఏమనాలో తెలియటం లేదు సార్ అని బాధగా అంటుంటే హర్ష పక్క గదిలో ఇంకొక అమ్మాయి త్వరగా వెళ్ళండి అని అన్నాడు. ఆ డాక్టర్ వనితని చెక్ చేసి తనని వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి, ఇక్కడ ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ జరగదు అని 108కి కాల్ చేసి వనితని మంచి కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించమని హర్ష చెప్పాడు. వనితను చూసుకోమని బాడీగార్డ్స్ని పంపించాడు. లేడీ డాక్టర్ హర్షతో శ్రీనిధి చాలా వీక్గా ఉంది అని, ఆమెకు సపోర్ట్ చాలా అవసరము అని, తనకు రెస్ట్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయింది. విరాట్ హరి లంచ్ చేసి బయటికి వచ్చే వరకు 3 దాటిపోయింది. హరి విరాట్ ఫేస్లోకి చూస్తూ 1 అవర్ ఉంది, మనం గెస్ట్ హౌస్కి వెళ్ళి వచ్చే వరకే టైం సరిపోతుంది, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాంపిటీషన్కి వెళ్దామా అని అంటే విరాట్ కొరాగా చూస్తూ గెస్ట్ హౌస్లోనే ఫ్రెష్ అయ్యి వెళ్దాము అంటూ గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళాడు. విరాట్ లంచ్ కోసం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడే 2 సెల్లులు సైలెంట్లో పెట్టేశాడు. ఎప్పుడూ ఏదో ఒక ఫోన్ వస్తుంది, వాళ్ళిద్దరు గెస్ట్ హౌస్కి వెళ్ళటానికి వీలు కాదు అని. అందుకని హరి టైం లేదు కదా ఇంటికి వెళదాము అనగానే విరాట్కి కోపం వచ్చి కోపంగా గెస్ట్ హౌస్కి తీసుకువెళ్తున్నాడు. వీళ్ళిద్దరు సెల్లులు సైలెంట్లో పెట్టకపోతే హర్ష ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ వీళ్ళకి చేరేది. ఇద్దరు గెస్ట్ హౌస్కి వెళ్లకుండా ఇంటికి పరుగున వచ్చేవాళ్ళు. భరద్వాజ్ భాస్కర్కి ఫోన్ చేసి వజ్రు ఇన్విటేషన్ చూడలేదు, వాడెక్కడరా అన్నాడు. భాస్కర్కి హరి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన సంగతి తెలుసు. చాలా టైం అయిపోయింది. హరిపై కోపంతో విరాట్ సెల్లులు సైలెంట్లో పెట్టాడని గ్రహించగలిగాడు. అందుకే భరద్వాజ్తో ప్రణీత్ కోసం హాస్పిటల్కి వెళ్ళారు కదా, సైలెంట్లో పెట్టారేమో అంకుల్. ఏది ఏమైనా హరి 4కు సెల్ చూస్తుంది. హరి గురించి మీకు తెలుసు కదా అన్నాడు భరద్వాజ్. హరి గురించి తెలుసు, వజ్రు గురించి తెలుసు. వాడెప్పుడో వచ్చి ఉంటే హరి ప్రేమను హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు. పిచ్చి మొకమోడు. ఇటువంటి పరిస్థితిలో వాడు హ్యాపీ ఎలా ఉంటాడు? వారిద్దరిని దూరంగా పంపిద్దామన్న పరిస్థితులు చక్కబడే వరకు అది కుదరదు. ఈ కాంపిటీషన్లో వాడేం పార్టిసిపేట్ చేస్తాడో ఏమో అంటూ బాధగా ఫోన్ పెట్టేశాడు. విరాట్ కారుని గెస్ట్ హౌస్కి తీసుకువెళుతుంటే ఎన్నో మెమోరీస్ అందులో ఉన్నాయి. అతనికి ప్రేమ పుట్టింది అక్కడే, ఆ ప్రేమ కోసం ప్రయత్నించి అక్కడే విఫలమైంది కూడా అక్కడే. అతని ప్రేమకు గ్రహణం పట్టిందేమో కానీ ప్రేమ అయితే ఓడిపోలే, ఎందుకంటే అది నిజమైన ప్రేమ కనుక. గ్రహణం తరువాత వెలుగు చాలా అద్భుతం. అలా అని విరాట్ ప్రేమ కూడా ఒక అద్భుతంలా మరింత ఎక్కువ అయినది.
కానీ గ్రహణం పట్టింది అని క్షీణించిపోలేదు. నిజమైన ప్రేమ ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరకు ప్రేమతో గెలుస్తుంది అని విరాట్ ప్రేమ నిరూపించింది. విరాట్ గెస్ట్ హౌస్ని చాలా రోజుల తర్వాత చూస్తున్నాడు. హరిని సొంతం చేసుకోవటమే విరాట్ పని అయితే, నైట్ నిద్రపోతున్న హరిని సొంతం చేసుకోవచ్చు, మార్నింగ్ ఆఫీసులో తన పెంట్ హౌస్లో సొంతం చేసుకోవచ్చు. కానీ విరాట్ హరి ఇష్టాన్ని గౌరవిస్తాడు కదా, అందుకే హరి గెస్ట్ హౌస్కి వెళదాము అంటే వచ్చేశాడు. కానీ అక్కడ అతనికి ప్రతి మూమెంట్ హరి జ్ఞాపకం కనిపిస్తుంటే హరిని చూశాడు. హరి నవ్వుతూ విరాట్ని చూస్తుంది. అతని ప్రేమ ఆమెకు చేరింది కూడా అక్కడనే కనుక వారి మొదటి కలయిక. ఇద్దరు ప్రేమతో ఒకటి కాలేదు, కానీ ఇద్దరికీ ప్రేమ మొదలైంది అక్కడే. అది గుర్తు చేసుకుంటూ, హరి, మీకు ఇక్కడ చాలా మెమోరీస్ ఉన్నాయి కదా, అందుకే తీసుకుని వచ్చాను. నువ్వు ఇక్కడికి వస్తే అంతా మర్చిపోతావు. మనం ఒకరి ప్రేమను ఒకరం ఆస్వాదించటానికి టైం లేదు, కానీ ఉన్న టైంలో కూడా ప్రేమను పంచుకోవచ్చు అంటూ హరి, విరాట్ ఇద్దరు కారు దిగి వారి ప్రేమ సామ్రాజ్యంలోకి ఇద్దరు ప్రేమతో మొదటి అడుగు వేశారు. ఒకప్పుడు ఎవరికి వారు వచ్చారు, కానీ ఇద్దరి మనసులో ఒకరిపై ఒకరి ప్రేమతో మొదటి అడుగు ఈరోజే. ఒకప్పుడు విరాట్ అతని ప్రేమ చూపించాడు, ఇప్పుడు హరి ఆమె ప్రేమ చూపిస్తే విరాట్ ఏమైపోతాడో. లోనికి రాగానే, హరి, శాడిస్టు, నువ్వు మన బెడ్రూమ్లో వెయిట్ చెయ్యి, 2 minutesలో వస్తాను అన్నది. హరిని గట్టిగా తన పైకి లాగేసుకుంటూ, 2 minutes కాదు కదా, 1 minute కూడా ఇక టైం వేస్ట్ చెయ్యను అని హరి మెడవంపుల్లో విరాట్ పెదాలు రాస్తుంటే, హరి విరాట్ని జరుపుతూ అతని పెదవులపై అంటీ ముట్టని కిస్ చేసి ప్లీజ్ అన్నది. విరాట్ మూతి తిప్పి హరిని కోపంగా చూసి వదిలేసి బెడ్రూమ్కి వెళ్ళాడు. హరి తన చిన్నతనం నుంచి వంటగదిలోకి ఏ రోజు అడుగు పెట్టలేదు, కానీ వసుంధర ఎంత బిజీగా ఉన్నా, ఎంతమంది వర్కర్స్ ఉన్నా భరద్వాజు కోసం ప్రతిదీ ఆమె దగ్గరుండి తానే ప్రిపేర్ చేస్తుంది. అలా వసుంధరని చూసిన హరికి విరాట్ ఏమి తింటాడు, ఏది ఇష్టపడతాడు అన్నీ తెలుసుకొని చక్కగా వసుంధర దగ్గర నేర్చుకున్నదే కాక, ఫాస్ట్ జనరేషన్ అమ్మాయి కదా, ఇంకా దాన్ని అద్భుతంగా విరాట్కి ఇవ్వాలి అని తాపత్రయంతో, ప్రజెంట్ విరాట్ మైండ్ రిలాక్స్ చేయాలి అంటే చక్కటి టీ అతనికి ప్రాణమైన చెల్లి ప్రిపేర్ చేసి ఇస్తే ఆ ఎలా ఫీల్ అవుతాడు అని చిక్కటి పాలలో 25% వాటర్ కలిపి స్టవ్ మీద పెట్టింది. తాజ్మహల్ చక్రా గోల్డ్ టీ పొడి 2 మిక్స్ చేసిన పౌడర్ని ఆ పాలకు తగినంత వేసింది. చిక్కటి పాలల్లో చక్కెర తక్కువగా పడుతుంది కదా, అందుకే టేస్ట్కి సరిపోను వేసింది. అక్కడ టేబుల్ రోకలు ఉన్నది, వాటిలో అల్లం ముక్క, 2 కప్పులకు 1 యాలక్కాయ, 4 మిరియాలు అన్నిటినీ కచ్చాపచ్చాగా దంచి అందులో వేసింది. పొర్లుతుంటే కమ్మని వాసన, అది హరి ఆస్వాదిస్తూ 2 కప్పులు త్వరగా మరిగిపోతాయి కనుక దించేటప్పుడు బూస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసింది. అప్పుడు ఆ టీ మంచి స్మెల్తో తొర్లుతుంటే 2 కప్పుల్లోకి వడపోసి నిజంగానే 2 నిమిషాల్లో రెడీ చేసింది. విరాట్ అతని బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్ చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి ఇష్టంగా ఉన్న గది, చక్కని అరోమా, ఇంత నీట్గా ఉంది అని విచిత్రంగా చూస్తున్నాడు. ఎన్నో జ్ఞాపకాలు అందులో మెదులుతుంటే పెదవులపై చిరునవ్వు చెరగక దొంగముఖంది. ఆ రోజు వెళ్ళిపోకపోతే లైఫ్ వేరేలా ఉండేది అని లాస్ట్గా విరాట్ హరిని తన సొంతం చేసుకున్న సీను గుర్తొస్తుంటే బాబు బాడీ హీట్ ఎక్కింది. హార్ట్కి ఎక్కడ లేని హ్యాపీతో హరితో ఆ బెడ్పై చేరిపోవాలి అని పరుగులు పెడుతుంటే విరాట్ హరి కోసం వెనుతిరిగాడు. హరి 2 కప్పుల్లో టీ పట్టుకొని ఆ రూమ్లోకి వచ్చింది. అలా హరి వస్తుంటే విరాట్ మై మరచి చూస్తున్నాడు. విరాట్ మనసులో, ఇది తాగేదేనా, దీనికి కుకింగ్ అసలు రాదు కదా, మరి ఇది కూడా తాగదు, ఎందుకు తెచ్చుకుంటుంది అని ఒక భార్యగా హరి తన కోసం ఆలోచించి అలా టీ తీసుకొని వస్తుంటే విరాట్ పెదవులపై చిరునవ్వు చెరగలేదు. పెదవులపై మెరుపు ఎక్కువ అయ్యి ఆ మెరుపు అతని కళ్ళల్లో కూడా కనిపిస్తుంటే హరి
శాడిస్టు, నీకోసం ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేసింది ఎలా ఉందో చెప్పాలి అంటూ కప్పు అందిస్తుంటే ఇద్దరూ అక్కడ సోఫాలో కూర్చున్నారు. టీ పొగలు పొగలు కక్కుతూ కమ్మని వాసనతో ముక్కు పొరలు ఆనందిస్తూ నాలుక త్వరగా టేస్ట్ చెయ్యి అని గోల పెట్టినట్టుగా అనిపించి హరి కళ్ళల్లోకి చూస్తూ ఒక్క గుటక వేశాడు. ఎప్పుడూ తాగని రుచి టీకి కూడా ఇంత టేస్ట్గా ఉంటుందా అనేది మొదటిసారి విరాట్కి అనిపించింది. తల్లి ప్రేమగా చేస్తుంది, కానీ హరి ఇంకా ఎలా చేసిందో అర్థం కాలేదు. ఎలా చేసిందంటే ప్రేమకు ప్రేమను జోడించి అతని ప్రాణనాథుడి కోసం చేసింది. ఎప్పుడూ టీలో అటువంటి రుచి ఎక్కడా దొరకదు కనుక నాలుక ఆ టేస్ట్ కోసం మళ్ళీ మళ్ళీ అంటే కప్పు త్వరగా ఖాళీ చేశాడు. హరి ఎలా ఉంది అంటూ విరాట్ చేతిలో కప్పు తీసుకుంటూ పక్కన పెడుతుంటే మైండ్కి పట్టిన దుమ్ము అలా తీసి పక్కన పెట్టినట్టుగా రిలాక్స్గా అనిపించగానే, అది తన ప్రాణసఖి అతని కోసం చేసింది అని అనిపించగానే, దీనికి కుకింగ్ చేయటం రాదు, ఇంత బాగా ఎలా చేసింది అని హరి టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే విరాట్ ఎలా చెప్తాడు? మాటలతో చెప్పలేక హరిని అలానే సోఫాకి ఎడ్జికి లాక్ చేస్తూ పెదవులు అందుకుని ఇద్దరి పెదవుల్లో ఉన్న టీని కూడా ఇద్దరూ తాగేశారు. తీయని ముద్దుని హరికి కానుకగా ఇచ్చి అక్కడ అతనికి కోరిక చూపించలేదు, కానీ ఆమె అతని కోసం పడిన ఆత్రానికి అతని ప్రేమ పొంగి హరి పెదవులలో టీ టేస్ట్ అనేది లేకుండా చేసి, ఇంతకంటే చెప్పటం రావటం లేదే, నువ్వు పెట్టిన టీ ఇంతకంటే అద్భుతంగా ఉంది అన్నాడు. హరికి పొగడ్తలంటే మహా ఇష్టం. అది మొగుడు, ప్రాణంగా ప్రేమించే మొగుడు. ఆమె ఎలా పెట్టినా కానీ అతను స్వీకరిస్తాడు. కానీ అతనిలో ఏ కోరిక లేకుండా ఆమెపై ప్రేమతో పెట్టిన ముద్దులో తను పెట్టిన టీ చాలా బాగుంది అని హరి రిటర్న్ గిఫ్ట్ కింద థ్యాంక్స్ అనే పదాన్ని ఆమె పెదవులతో పెదవులు జత చేసి చెప్పింది. హరి పెట్టించిన టీకి విరాట్లో కోరికను చంపేసి ప్రేమను పెంచేసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఈ ఛానల్ శ్రీమతి కుమారి ఆడియో స్టోరీస్ ఇంగ్లీష్లో ఉంటుంది. వేరే ఛానల్ శ్రీమతి కుమారి డైరీస్ అని తెలుగులో ఉంటుంది. ఈరోజు ఫస్ట్ వీడియోగా అరకు మొదటి భాగం అక్కడ అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ ఉంటుంది అని ఆశిస్తాను. ఆ ఛానల్లో ఏ వీడియోస్ పెట్టాలో మీరు చెబుతూ ఉంటే నేను ట్రై చేస్తూ ముందుకు వెళతాను.